హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ఎంతోమంది వీరులకు వీరవనితలకు పుట్టినిల్లు. అట్లాంటి వీరవనితల్లో ఒకరు చాకలి ఐలమ్మ. చాకలి ఐలమ్మ ఆనాటి కాలంలో పాలకులను ఎదిరించి తెలంగాణ మహిళల వీరత్వం చాటి చెప్పిన పోరాట యోధురాలు ఐలమ్మ. ఆమె వీరత్వం గురించి తెలుసుకుందాము. ఐలమ్మ, చాకలైలమ్మ, తెలంగాణ పోరాటాన వెలుగమ్మ. ఐలమ్మ, చాకలైలమ్మ, తెలంగాణ పోరాటాన వెలుగమ్మ. ఓరుగల్లు జిల్లా రాయపర్తిలోన కిష్టాపురంలోన పుట్టింది ఐలమ్మ. చాకలైలమ్మ, తెలంగాణ పోరాటాన వెలుగమ్మ. ఓరుగంటి మల్లమ్మ సాయన్నల ముద్దు కూతురై మురిసింది ఐలమ్మ. చాకలైలమ్మ, రజక కులంలోన రత్నదీపమయ్యి ఊరువాడ పేరు వడిసింది ఐలమ్మ. చాకలైలమ్మ, 13వ ఏటనే పాలకుర్తిలోని చిట్యాల గ్రామపు కోడలై చేరింది ఐలమ్మ. చాకలైలమ్మ, తెలంగాణ పోరాటాన వెలుగమ్మ. చిట్యాల నర్సింలు సిరుల ఇల్లాలయ్యి మెట్టినింటిలోన మెరిసింది ఐలమ్మ. చాకలైలమ్మ, కులకాయికంతోని కూటికి జాలక వ్యవసాయమును తలపెట్టింది ఐలమ్మ. చాకలైలమ్మ, మల్లంపల్లి కొండల్ రావు భూస్వామి తాకౌలు వ్యవసాయము చేయసాగింది ఐలమ్మ. చాకలైలమ్మ, ఏటికేడాదికి మంచి పంటలు తీసి సొంత ఇంటిని తాను కట్టుకున్నదమ్మా ఐలమ్మ. చాకలైలమ్మ, ఐలమ్మ, చాకలైలమ్మ, తెలంగాణ పోరాటాన వెలుగమ్మ. అయిన వారి రీతిగైన ఐలమ్మను పట్వారి చిత్రంగా చూసిండు, ఊరి పట్వారి చిత్రంగా చూసిండు ఐలమ్మ. చాకలైలమ్మ, కాలి కింద చెప్పులోలే ఉండేటిది తలకెక్కుడేమని తలచిండు ఐలమ్మ. చాకలైలమ్మ, కూలి చేసేటోళ్ళు కౌలు పానేందని పటపట పండ్లను కొరికిండు, వాడు పటపట పండ్లను కొరికిండు. కౌలు బంద్ చేసి కూలికి రమ్మంటే కయ్యానికే సిద్ధమయ్యింది ఆయమ్మ. కయ్యానికే సిద్ధమయ్యింది ఐలమ్మ. చాకలైలమ్మ, తెలంగాణ పోరాటాన వెలుగమ్మ. ఐలమ్మ, చాకలైలమ్మ, తెలంగాణ పోరాటాన వెలుగమ్మ. చిట్యాల ఐలమ్మ చరిత్ర కోసం తెలుసుకోవాలనుకుంటే తెలంగాణ సాయుధ పోరాటంలో స్ఫూర్తి నింపిన వీరవనిత ఐలమ్మ. వరంగల్ జిల్లా రాయపర్తిలోన కిష్టాపురంలోన ఓరుగంటి మల్లమ్మ సాయన్నలకు ముద్దు కూతురై పుట్టింది ఐలమ్మ. తన 13వ ఏటనే పాలకుర్తిలోని చిట్యాల గ్రామంలోని చిట్యాల నరసింహుల ఇల్లాలయ్యి ఈ దంపతులిద్దరికీ 4 కొడుకులు 1 కూతురు పుట్టారు. చాకలి ఐలమ్మ మల్లంపల్లి కొండలరావు భూస్వామి దగ్గర 40 ఎకరాలు తీసుకుని కౌలు చేయసాగింది. కష్టపడి వ్యవసాయం చేసి ఆయన వారి రీతిగా బతుకుతున్న ఐలమ్మ దంపతులను చూసి పట్వారి శేషగిరిరావు, దేశముఖు రామచంద్రరెడ్డి ఎన్నో కుట్రలు చేసి పొలమంతా నాశనం చేసి ధాన్యాన్ని తరలించడానికి ప్రయత్నించారు. వారి అన్యాయాన్ని ఎదిరించి ఐలమ్మ కోర్టులో కేసు వేసి గెలిచింది. ఐలమ్మ దొరల అరాచకాలకు ఎదురొడ్డి దొరల గూండాలను, రజాకార్లను, రౌడీలను తరిమి కొట్టి భూ పోరాటంలో విజయం సాధించి ఐలమ్మ మరియు ఆంధ్ర మహాసభ సభ్యులు 10 లక్షల ఎకరాల భూమిని పేద రైతులకు పంచి భూ పోరాటంలో విజయం సాధించారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో.